హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు C++ ప్రోగ్రామింగ్ కోర్స్. ఈ వీడియోలో మనం వైల్ లూప్ గురించి నేర్చుకుందాం. ప్రీవియస్ వీడియోలో మనం ఫర్ లూప్ గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో వైల్ లూప్ అంటే ఏంటి, దాని సింటాక్స్ ఏంటి, వైల్ లూప్కి ఫర్ లూప్కి డిఫరెన్స్ ఏంటి, మనం ఎలాంటి సినారియోస్లో మనం వైల్ లూప్ యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, సో లూప్ అంటే ఏంటి? లూప్ అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ చేయాలి, ఆ కండిషన్ అనేది సాటిస్ఫై అయ్యేంత వరకు. సో అలాంటి ఈ లూప్లో ఈ వైల్ లూప్ అనేది ఒక టైప్. ఓకే, సో ఈ వైల్ లూప్ అనేది దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే, సో మన లూప్లో ఏముంటాయి అనుకున్నాం, 3 థింగ్స్ ఉంటాయి అనుకున్నాం. ఒకటి ఇనిషియలైజేషన్, ఒకటి టర్మినేషన్ కండిషన్, అండ్ థర్డ్ థింగ్ అప్డేషన్ కదా. సో ఇందులో ఈ ఇనిషియలైజేషన్, అప్డేషన్ అనేది మ్యాండేటరీ ఏం కాదు, బట్ ఇవి కూడా ఉండాలి. ఫస్ట్ ఈ వైల్ లూప్ సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఈ వైల్ లూప్కి వైల్, ఇది కీవర్డ్. మనం ఇక్కడ ఏం చేస్తామంటే కండిషన్ రాస్తాం. ఇక్కడ ఈ లూప్ బాడీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇందులో లూప్ బాడీ ఆర్ స్టేట్మెంట్స్. ఈ అప్డేషన్ ఉంది కదా, ఈ అప్డేషన్ అనేది ఈ స్టేట్మెంట్స్ తర్వాత ఇలా ఉంటుంది. ఓకే, సో ఇనిషియలైజేషన్ అనేది మనం ఈ వైల్ లూప్ పైన పెట్టుకోవాలి. ఒకవేళ మనం ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నట్టయితే, డిఫైన్ చేస్తున్నట్టయితే సమ్ నెంబర్ కానీ ఏదంటే అది సంథింగ్ వాల్యూ. సో ఇలా మన దీని సింటాక్స్ అయితే ఉంటుంది. సో వైల్ అని చెప్పేసి ఇక్కడ మన కండిషన్ రాస్తాం, ఇక్కడ లూప్ స్టార్ట్ అవుతుంది, ఇందులో బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఈ లూప్ యొక్క బాడీ, తర్వాత అప్డేషన్ స్టేట్మెంట్ కూడా ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం, ఇక్కడ లూప్ క్లోజ్ చేస్తున్నాం. ఓకే, సో ఫర్ లూప్ అనేది కూడా మనకు బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఈ వైల్ లూప్ కూడా సేమ్ పర్పస్లో యూజ్ చేస్తున్నాం. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఫర్ లూప్ అనేది మన నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి మనకు ముందే తెలిస్తే, నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అంటే ఇక్కడ బ్లాక్ బాడీ, ఇక్కడ లూప్ బాడీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా ఈ బ్లాక్. సో ఇక్కడ నుండి ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేయడాన్ని మనము ఒక ఇటరేషన్ అంటాం. సో ఈ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి మనకు ముందే తెలిస్తే, లూప్ స్టార్ట్ కాకముందు మనకు ముందే ఈ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి తెలిస్తే, అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఫర్ లూప్ యూజ్ చేస్తాం. ఒకవేళ ఈ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి మనకు ముందే తెలియకపోతే, మళ్ళీ ఈ లూప్ అనేది టర్మినేట్ అయ్యే పాయింట్ అనేది డైనమిక్ వాల్యూస్ పైన డిపెండ్ అయినట్టయితే మనం అలాంటి సిచ్యువేషన్స్లో వైల్ యూజ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఈ సింటాక్స్ అర్థం కావడం కోసం సింపుల్ ప్రాబ్లం తీసుకుందాం. ఈ ప్రాబ్లం ఏంటంటే 1 to 7 నెంబర్స్ని ప్రింట్ చేయాలి. మనం 1 to 7 నెంబర్స్ని ప్రింట్ చేయాలి. అది మనం వైల్ లూప్ యూజ్ చేసి చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకు ఇది మనకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి ముందే తెలిసిపోతున్నాయి. ఇక్కడ మనకు సింపుల్గా 1 to 7 అని చెప్పేస్తే మనం దీనికి ఫర్ లూప్ వాడాలి నార్మల్గా అయితే, బట్ దీని ఈ వైల్ లూప్తో సాల్వ్ చేద్దాం. ఓకే, సో మనకి ఇక్కడ 1 నుండి స్టార్ట్ కావాలి. సో మన ఇనిషియలైజేషన్ 1తో స్టార్ట్ అవుతుంది, అండ్ ఇక్కడ ఈ కండిషన్ అనేది లాస్ట్కి 7 వరకు వెళ్ళాలి కదా. సో ఇక్కడ ఈ లాస్ట్ నెంబర్ని బేస్ చేసుకుని మన కండిషన్ అనేది రాస్తాం. ఓకే, ఈ కోడ్ని చేంజ్ చేద్దాం. సో ఇక్కడ నెంబర్ ఉందనుకో, నెంబర్ అని తీసుకున్నాం. సో ఇది స్టార్టింగ్ ఎక్కడ ఉండాలి, 1. కండిషన్ ఏంటి, ఈ నెంబర్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 వరకు మన లూప్ అనేది ఇటరేట్ అవ్వాలి. వైల్ నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 7. ఇక్కడ నెంబర్ అనేది 7 కంటే తక్కువ ఉన్నంత వరకు, అంటే ఫస్ట్ 1 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 అనాలి, ఎందుకంటే 1 2 3 4 5 6 అలా ఇటరేట్ అవుతూ వెళ్తుంది కాబట్టి. సో ఇక్కడ లోపల ఏం చేయాలి, మనం జస్ట్ 1 to 7 ప్రింట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం. ఫస్ట్ ఏం ప్రింట్ చేస్తాం, ఇక్కడ నెంబర్ని ప్రింట్ చేస్తున్నాం.
నెక్స్ట్ అప్డేషన్. ఇక్కడ 1 2 3 4 అంటే ఇటరేషన్ అనేది, అంటే ఈ నెంబర్ అనేది 1 టైమే ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ అప్డేషన్ నెంబర్ ప్లస్ ప్లస్. ఓకే, ఇప్పుడు దీని ట్రేసింగ్ చూద్దాం ఒకసారి. ట్రేసింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అందుకే మళ్ళీ ప్రతి ఎగ్జాంపుల్కి నేను ట్రేసింగ్ అనేది చేసి చెప్తున్నా. సో ఇక్కడ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఎగ్జిక్యూషన్ అనేది. ఇక్కడ నెంబర్ ఈక్వల్స్ టు 1, నెంబర్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ మనం ఏం చెక్ చేస్తున్నాం, వైల్ స్టార్ట్ అయింది కదా, వైల్ నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 7. నెంబర్ అంటే ఎంత, 1, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 7. ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఈ లూప్ బాడీలోకి ఎగ్జిక్యూషన్ అనేది ఎంటర్ అవుతుంది. ఇక్కడ మనం ఏం ప్రింట్ చేస్తున్నాం, నెంబర్ని ప్రింట్ చేస్తున్నాం. నెంబర్ వాల్యూ ఎంత, 1. సో 1 అనేది మనకి అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, నెంబర్ ప్లస్ ప్లస్. సో ఈ నెంబర్ వాల్యూ అనేది 2 అవుతుంది. ఇప్పుడు నా నెంబర్ ఎంత, 2. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తున్నాం, మళ్ళీ ఇక్కడికి వస్తుంది. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తే 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 7. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 అనేది కండిషన్ 2 రిటర్న్ చేస్తుంది. సో మళ్ళీ ఈ బ్లాక్లోకి మన ఎగ్జిక్యూషన్ అనేది వస్తుంది. ఇప్పుడు నెంబర్ అంటే ఎంత, 2 ప్రింట్ అవుతుంది. మళ్ళీ ప్లస్ ప్లస్ అవుతుంది నెంబర్ ఈక్వల్స్ టు 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 7. కండిషన్ 2 రిటర్న్ చేస్తుంది. సో మళ్ళీ బ్లాక్లోకి వస్తుంది. బ్లాక్లోకి వచ్చి 3 రిటర్న్ చేస్తుంది. మళ్ళీ సేమ్ 4 5 6, నెక్స్ట్ 7 అవుతుంది. ఇక్కడ 7 ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ నెంబర్ ఏమవుతుంది, ప్లస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ నెంబర్ ఈక్వల్స్ టు 8. మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ ఏం చెక్ చేస్తుంది, నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 7. ఈజ్ 8 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7? నో. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఈ లూప్ అనేది టర్మినేట్ అవుతుంది. ఈ లూప్ అనేది బయటికి వచ్చేస్తుంది. ఓకే, సో దీనికి ట్రేసింగ్ అనేది మనం ప్రోగ్రామ్ రాస్తే మనం ట్రేసింగ్ అనేది ఇలా చేయాలి. అప్పుడే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏ స్టెప్ దగ్గర ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పేసి. ఒకవేళ మనం మిస్టేక్ ఏమైనా ఉంటే ఇలా ట్రేస్ చేస్తుంటే మనకి తెలిసిపోతుంది ఎక్కడ మిస్టేక్ అవుతుంది అని చెప్పేసి. ఓకే, సో ఇది బేసిక్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం వైల్ లూప్ ఎక్కడ యూజ్ చేయాలి అనుకున్నాం, మనకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి ముందుగా తెలియకపోతే మనం అలాంటి సినారియోస్కి మనం ఈ వైల్ లూప్ అనేది యూజ్ చేయాలనుకున్నాం కదా. సో అలాంటి సినారియోస్ ఏంటంటే, మనం వైల్ లూప్లో ఏదైనా నెంబర్ స్కాన్ చేసుకుంటున్నాం మనకు. సో ఆ స్కాన్ చేసుకున్న నెంబర్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ కండిషన్ రాస్తే, సో అక్కడ నెంబర్ మనం ఏదైనా స్కాన్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ మనము డిఫైన్డ్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి మనకు అక్కడ జరగవు. సో ఇక్కడ నెంబర్ బేస్ చేసుకొని ఇక్కడ కండిషన్ అనేది చెక్ అవుతుంది కాబట్టి, సో ఇక్కడ నెంబర్ మనం ఏదైనా ఇవ్వచ్చు. అన్డిఫైన్డ్ అంటే నాట్ డిఫైన్డ్ స్టెప్స్ అనేవి మనకి ఇక్కడ వస్తాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం వైల్ లూప్ అనేది యూజ్ చేయాలి. ఓకే, అలాంటి దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏటీఎంకి వెళ్ళాను నేను. ఇప్పుడు ఏటీఎంకి వెళ్ళి నేను మనీ అనేవి విత్డ్రా చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో నా దగ్గర ఇప్పుడు నా బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత ఉన్నాయో నేను ఒకసారి అమౌంట్ విత్డ్రా చేస్తా. అలా నేను కంటిన్యూస్గా విత్డ్రా చేస్తూనే ఉంటా. ఎప్పటి వరకు నా బ్యాలెన్స్ అనేవి 0 అయ్యేంత వరకు నేను విత్డ్రాలు అనేవి చేస్తూనే ఉంటా కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ మనీ విత్డ్రా చేసేటప్పుడు నా బ్యాలెన్స్ అనేవి 0 అయ్యాయి అనుకో, అప్పుడు నేను ఏం చేయాలి, నేను విత్డ్రా చేయడం అనేది అప్పుడు ఆపేయాలి. అప్పటి వరకు సపోజ్ ఇక్కడ 2000 ఉన్నాయి అనుకో నా అకౌంట్లో బ్యాలెన్స్, నేను ఫస్ట్ 500 డ్రా చేశాను. ఇంకెంత ఉంటాయి, 1500 ఉంటాయి. కానీ నాకు ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటి, అవి 0 అయ్యేంత వరకు నేను విత్డ్రా చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ 1000 డ్రా చేస్తాను. ఇప్పుడు ఎంత రిమైనింగ్ ఎంత ఉంటాయి, 500 ఉంటాయి. నెక్స్ట్ 500 డ్రా చేస్తాను. తర్వాత అప్పుడు 0 అవుతుంది. సో నేను ఎవ్రీ టైం ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటూ వస్తున్నా, 0 ఉందా లేదా అని. ఇక్కడ 0 అయింది కాబట్టి నేను ఏం చేస్తా, లూప్ అనేది
బ్రేక్ చేస్తా. ఇక్కడ నా స్టెప్స్ అనేవి 1 2 3 ఈ 3 ఇటరేషన్స్ అనేవి 3 అయ్యాయి. ఇప్పుడు ఇలా కాకుండా నేను 500 అలా తీస్తే 4 ఇటరేషన్స్ అవుతాయి. 1000 తీస్తే 2 ఇటరేషన్స్ అవుతాయి. ఇక్కడ ఇటరేషన్స్ అనేవి నాట్ డిఫైన్డ్, అంటే మనము ముందే చెప్పలేము ఎన్ని ఇటరేషన్స్ అవుతాయని చెప్పేసి. ఇక్కడ వాల్యూ అంటే ఈ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేది మనం తీసుకునే వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అలాంటి వాటికి మనం ఈ వైల్ లూప్ అనేది యూజ్ చేయాలి. ఓకే, సో నేను దానికి కోడ్ రాస్తున్నాను. సో ఫస్ట్ మనం కోడ్ రాసే ముందు మనము ఒక లాజిక్ అనేది అనుకోవాలి, ఎలా రాయాలి అంటే అనేది కదా. సో ఫస్ట్ నాకు ఏమేం కావాలి, ఫస్ట్ నాకు బ్యాలెన్స్, అకౌంట్లో బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఓకే, బ్యాలెన్స్ ఉంటే నేను ఎవ్రీ టైం విత్డ్రా చేస్తాను కాబట్టి నా విత్డ్రావల్ అమౌంట్ అనేది ఒక వేరియబుల్ ఉండాలి. ఇప్పుడు విత్డ్రావల్ అమౌంట్ అనేది నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ నేను లూప్ ఇటరేట్ చేయాలి. లూప్ ఇటరేట్ ఎందుకు చేస్తున్నా, ఆ బ్యాలెన్స్ అనేవి 0 అయ్యేంత వరకు నేను విత్డ్రా చేయాలి కదా. సో లూప్ పెట్టుకోవాలి, ఆ లూప్లో కండిషన్ పెట్టుకోవాలి. కండిషన్ ఏం పెట్టుకోవాలి, నా బ్యాలెన్స్ అనేవి 0 అయ్యేంత వరకు, అంటే 0 కంటే ఎక్కువ ఉన్నంత వరకు ఈ వైల్ లూప్లో నా కండిషన్ అనేది బ్యాలెన్స్ అనేవి గ్రేటర్ దెన్ 0 ఉన్నంత వరకు నేను వాటిని డ్రా చేస్తూనే ఉండాలి కదా. సో ఇప్పుడు నేను కోడ్ రాస్తాను. ఇక్కడ సపోజ్ నా బ్యాలెన్స్ అనేవి సపోజ్ ఇంటికి తీసుకున్నాం 2000 ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇంకో వేరియబుల్ ఏం కావాలి, విత్డ్రావల్ అమౌంట్. ఇవి నేను కంటిన్యూస్గా విత్డ్రా చేస్తూనే ఉంటాను. ఎప్పటి వరకు విత్డ్రా చేయాలి, నా అమౌంట్ అనేవి 0 అయ్యేంత వరకు, 0 ఆర్ అంతకన్నా తక్కువ అయ్యేంత వరకు. నార్మల్గా అంతకన్నా తక్కువ అయితే కావు, 0 అయ్యేంత వరకు మాత్రమే చేస్తాను. సో నా బ్యాలెన్స్ అనేవి గ్రేటర్ దెన్ 0 ఉన్నంత వరకు నేను విత్డ్రా చేస్తూ ఉండాలి కదా. సో నేనేం చేస్తాను, ఇప్పుడు విత్డ్రావల్ అమౌంట్ అనేది రీడ్ చేస్తాను, ఎంటర్ చేస్తున్నాను ఎంత తీసుకోవాలి అని చెప్పేసి. విత్డ్రావల్ అమౌంట్ అనేది రీడ్ చేస్తున్నాను. ఇప్పుడు రీడ్ చేసిన ఇప్పుడు విత్డ్రావల్ అమౌంట్ నేను డ్రా చేద్దాం అనుకుంటున్నా కదా. ఒకవేళ ఈ విత్డ్రా చేద్దాం అనుకున్న అమౌంట్ అనేది నా యాక్చువల్ బ్యాలెన్స్ కంటే తక్కువ అన్నా ఉండాలి, ఈక్వల్ అయినా ఉండాలి కదా, అప్పుడే నేను డ్రా చేయగలుగుతా. సో విత్డ్రావల్ అమౌంట్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బ్యాలెన్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇక్కడ నా ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఇక్కడ సక్సెస్ఫుల్. ఇప్పుడు నేను డ్రా చేసిన అమౌంట్ అనేది ఈ యాక్చువల్ బ్యాలెన్స్లోకి వెళ్ళి తీసేయాలి కదా. సో బ్యాలెన్స్ ఈక్వల్స్ టు బ్యాలెన్స్ మైనస్ విత్డ్రావల్ అమౌంట్. ఒకవేళ ఈ విత్డ్రావల్ అమౌంట్ నేను డ్రా చేద్దాం అనుకున్న విత్డ్రావల్ అమౌంట్ అనేది బ్యాలెన్స్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఇన్సఫిషియంట్ ఫండ్స్ అని చూపిస్తాను. ఇన్సఫిషియంట్ అమౌంట్ కదా. సో నేను నా బ్యాలెన్స్ అనేవి ఇక్కడ ఏం చేస్తున్నా, విత్డ్రా చేస్తున్నా కాబట్టి నేను నా బ్యాలెన్స్ 0 అయ్యేంత వరకు నేను అమౌంట్ అనేది విత్డ్రా చేస్తూనే ఉంటాను. సో మనకి ఇక్కడ విత్డ్రా చేసేటప్పుడు అమౌంట్ చూపించేలాగా నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ అమౌంట్ డిస్ప్లే చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇన్పుట్ తీసుకున్నాను అనుకో, నా ఇనిషియల్గా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, 2000 ఉంది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా, వైల్ బ్యాలెన్స్ గ్రేటర్ దెన్ 0, బ్యాలెన్స్ అనేవి ఎంత 2000 కాబట్టి గ్రేటర్ దెన్ 0. నేను ఇక్కడ విత్డ్రా చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ విత్డ్రావల్ అమౌంట్ అనేది యూజర్ నుండి ఇన్పుట్ వస్తుంది. సో నేను ఇక్కడ 500 అనేది తీసుకున్నాను. ఇప్పుడు నా విత్డ్రావల్ అమౌంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్యాలెన్స్ కదా, 500 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2000. సో ఇక్కడ ఈ 2000 నుండి 500 అనేది డెబిట్ అయిపోయాయి. ఇప్పుడు మిగిలిపోయిన అమౌంట్ ఎంత, 1500 కదా. నేను నెక్స్ట్
ఇప్పుడు ఇక్కడికి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కండిషన్ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత 1500 గ్రేటర్ దెన్ 0 కదా. సో మళ్ళీ ఈ బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 2000 డ్రా చేస్తున్నాను. 2000 డ్రా చేస్తే విత్డ్రావల్ అమౌంట్ ఇప్పుడు ఎంత 2000 అనేది నాట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1500, ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 1500. సో ఇట్ ఏం చూపిస్తుంది, ఇన్సఫిషియంట్ అమౌంట్ అని చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తా 1500 తీసుకున్నాను అనుకో. 1500 డ్రా చేయడానికి ట్రై చేస్తే 1500 అంటే విత్డ్రావల్ అమౌంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్యాలెన్స్ ఎంత మళ్ళీ 1500. సో ఈ 1500 అనేది ఇందులోకి వెళ్ళి డ్రా అవుతాయి, సక్సెస్ అని చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఆల్రెడీ 1500 ఉంది. 1500 మైనస్ విత్డ్రావల్ అమౌంట్ 1500. సో బ్యాలెన్స్ అనేది ఎంత 0 కాబట్టి ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. బ్యాలెన్స్ అనేది ఎంత ఇప్పుడు 0. సో బ్యాలెన్స్ అంటే 0 గ్రేటర్ దెన్ 0 అంటే ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. సో ఇదేం చేస్తుంది, లూప్ అనేది ఇక్కడ టర్మినేట్ అవుతుంది. ఓకే, సో ఇది ఒక ఎగ్జాంపుల్ మనం వైల్ లూప్ యూజ్ చేయడానికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అని చెప్పేసి. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకే, సో గుర్తుంచుకోవాల్సింది ఏంటి, మన వైల్ లూప్ ఎప్పుడు యూజ్ చేయాలి, నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి మనకు ముందే తెలియకపోతే మనం అలాంటి టైంలో ఈ వైల్ లూప్ అనేది యూజ్ చేయాలి. ఓకే, ఈ వైల్ లూప్ పైన మనం ఒకసారి హ్యాండ్స్ ఆన్ చేద్దాం. వెల్కమ్ టు వైల్ లూప్ హ్యాండ్స్ ఆన్ సెషన్. ఫస్ట్ మనం వైల్ లూప్ సింటాక్స్ రాద్దాం. వైల్ లూప్ సింటాక్స్ ఎలా ఉంటుంది, వైల్ అని ఉంటుంది. ఇక్కడ మనం కండిషన్ రాస్తాం. ఇక్కడ లూప్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అయిపోతుంది. మనం మధ్యలో ఈ లూప్ బాడీ రాస్తాం అండ్ అప్డేషన్ కూడా మనం ఇక్కడే రాసేస్తాం. ఓకే, మనం కావాలి అనుకుంటే ఇనిషియలైజేషన్ ఇక్కడ పైన మనం మెన్షన్ చేస్తాం. ఓకే, మనం ఫస్ట్ ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ప్రాబ్లం ఏంటంటే 1 to 7 నెంబర్స్ అనేవి ప్రింట్ చేయాలి. ఓకే, 1 to 7 నెంబర్స్ అనేవి డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ 1 to 7 డిస్ప్లే చేయాలి కాబట్టి మనం ఈ లూప్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, 1 నుండి స్టార్ట్ అవ్వాలి. ఇంట్ నెంబర్ ఈక్వల్స్ టు 1. ఓకే, అండ్ ఇక్కడ లూప్లో మనం కండిషన్ పెడతాం కదా. సో ఈ కండిషన్ ఎలా ఉండాలంటే 7 వరకు రన్ అయ్యేంత వరకు ఈ లూప్ అనేది ఇటరేట్ అవ్వాలి. సో మనం దీన్ని బేస్ చేసుకొని మనం లూప్ రన్ చేయాలి కాబట్టి కండిషన్ ఏం చేస్తామంటే నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 7. ఆ నెంబర్ అనేది 7 అయ్యేంత వరకు లూప్ అనేది ఇటరేట్ అవుతూ ఉంటుంది. మనం ఇక్కడ లూప్లో ఏం చేయాలి, మనకు రిక్వైర్మెంట్ ఏంటి, జస్ట్ డిస్ప్లే చేయాలి. నెంబర్స్ డిస్ప్లే చేయాలి కాబట్టి మనం ప్రతి ఇటరేషన్లో ఈ వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ని మనం డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ నెంబర్ 1 అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్కి 2, 3 అలా ఇంక్రిమెంట్ అవ్వాలి కదా. సో దానికోసం ఏం చేస్తున్నామంటే ఈ నెంబర్ని ప్లస్ చేస్తున్నాం. ఒకసారి ఇది రన్ చేసి చూద్దాం. G++ వైల్ చూడండి 1 to 7 అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. ఓకే, ఇది బేసిక్ ప్రాబ్లం. మనం ఇంకో ప్రాబ్లం సాల్వ్ చేసి చూద్దాం. ఏంటంటే మనం ఏటీఎంకి వెళ్తాం, ఏటీఎంలో మనం మనీ అనేది విత్డ్రా చేస్తాం అంటిల్ అమౌంట్ బికమ్స్ 0. ఇక్కడ నా అమౌంట్ అనేది 0 అయ్యేంత వరకు నేను కంటిన్యూస్గా విత్డ్రా చేస్తూనే ఉంటాను. 0 అయిన తర్వాత నేను విత్డ్రా చేయడం అనేది ఆపేస్తాను. ఓకే, సో దానికోసం నాకు ఏముండాలి, ఫస్ట్ నాకు బ్యాలెన్స్ అనేది ఉండాలి. బ్యాలెన్స్ అనేది ఇంటీజర్లో తీసుకుంటున్నా. 2000 ఉందనుకో, నేను ప్రతిసారి ఏం చేయాలి, విత్డ్రా చేయడానికి అమౌంట్ అనేది ఎంటర్ చేయాలి. సో నేను ఇక్కడ సింగిల్ టైంనే విత్డ్రా కాకుండా ఒకసారి 500, 200, 300 ఇలా విత్డ్రాలు మల్టిపుల్ టైమ్స్ అనేవి చేసి టోటల్గా నా బ్యాలెన్స్ అనేది 0 చేయాలి. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నా, లూప్ రన్ చేస్తున్నా. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేవి మనకు ముందే తెలియదు కాబట్టి నేను వైల్ లూప్ యూజ్ చేస్తున్నా. విత్డ్రా అమౌంట్. ఓకే, వైల్ మనం ఎప్పటివరకు ఈ లూప్ రన్ చేయాలి, ఈ బ్యాలెన్స్ అనేవి 0 అయ్యేంత వరకు, లేదంటే బ్యాలెన్స్ గ్రేటర్ దెన్ 0. ఈ 0 అయ్యేంత వరకు మనం ఇక్కడ లూప్ అనేది ఇటరేట్ చేస్తూ ఉండాలి. సో మనం ఇక్కడ ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ బ్యాలెన్స్ ఎంత ఉన్నాయో డిస్ప్లే చేద్దాం.
బ్యాలెన్స్ ఈజ్, మనం బ్యాలెన్స్ డిస్ప్లే చేసి అమౌంట్ రీడ్ చేద్దాం. ఏం అమౌంట్? విత్డ్రా అమౌంట్. మనం ఎంత విత్డ్రా చేయాలనుకుంటున్నామో ఆ అమౌంట్ అనేది విత్డ్రా చేద్దాం. ఓకే, విత్డ్రా చేసిన అమౌంట్ అనేది ఇక్కడ మళ్ళీ ఏంటి, విత్డ్రా చేద్దాం అనుకున్న అమౌంట్ అనేది మనం యాక్చువల్గా ఉన్న బ్యాలెన్స్ కన్నా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. అప్పుడు మాత్రమే ఇఫ్ విత్డ్రావల్ అమౌంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బ్యాలెన్స్ అయితేనే మనం ఏం చేయాలి, అమౌంట్ అనేది విత్డ్రా కావాలి. ఓకే, సో విత్డ్రా అవ్వడం అంటే ఏంటి, మనకు బ్యాలెన్స్ ఉంది కదా, ఆ బ్యాలెన్స్లో నుండి మనం విత్డ్రా అమౌంట్ అనేది తీసేస్తాం. అవి మనకు క్యాష్ లాగా వస్తాయి. విత్డ్రావల్ సక్సెస్ఫుల్. ఒకవేళ మనం డ్రా చేద్దాం అనుకున్న అమౌంట్ యాక్చువల్ అమౌంట్ కంటే, అంటే మిగిలిపోయిన అమౌంట్ కంటే ఎక్కువ ఉందనుకో, అప్పుడు మనం ఏం డిస్ప్లే చేయాలి, ఇన్సఫిషియంట్ అమౌంట్ అనేది డిస్ప్లే చేయాలి. ఇన్సఫిషియంట్ అమౌంట్. ఓకే, సో ఇక్కడ వైల్ లూప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాలెన్స్ అనేది 0 అయ్యేంత వరకు మనకు ఈ లూప్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. మనకు ఒకసారి ఆ లూప్ అనేది ఎండ్ అయిపోయిన తర్వాత అవుట్ ఆఫ్ వైల్ లూప్ అని చెప్పేసి జస్ట్ మనం ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేసేసుకుంటాం. ఓకే, దీనికి మనం ఇన్పుట్స్ ఇవ్వాలి కదా. సో ఇక్కడ మనకు బ్యాలెన్స్ ఎంత, 200 ఉంది, 2000 ఉంది, సారీ. సో ఈ ప్రోగ్రామ్ ఒకసారి రన్ చేద్దాం. సో ఇక్కడ నాకు బ్యాలెన్స్ అనేది 2000 ఉంది. ఒక్క నిమిషం, నేను ఇక్కడ న్యూ లైన్ పెట్టేస్తాను. అప్పుడు మనకు సింపుల్గా ఉంటుంది. ఇక్కడ పైన కోడ్ ఉంది కదా, దీన్ని కామెంట్ చేసేద్దాం ఫర్ నౌ. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తా, G++వైల్. సో నాకు బ్యాలెన్స్ అనేది 2000 ఉంది. నేను ఏం చేస్తున్నా, 400 డ్రా చేస్తున్నా. 400 డ్రా చేస్తే విత్డ్రావల్ సక్సెస్ఫుల్. ఇక 2400 తీసేస్తే 1600. నేను నెక్స్ట్ 1000 తీస్తున్నా. ఇప్పుడు 1600 నుండి 1000 తీసేస్తే 600 రిమైనింగ్ బ్యాలెన్స్ చూపిస్తుంది. నేను మళ్ళీ 1000 డ్రా చేస్తున్నా. ఇక్కడ చూడండి, 1000 అనేది మనం డ్రా చేద్దాం అనుకున్న అమౌంట్, బట్ ఇక్కడ మనకు బ్యాలెన్స్ ఎంత ఉంది, 600 ఉంది. అందుకని చెప్పేసి ఇన్సఫిషియంట్ అమౌంట్ అని చూపిస్తుంది. నేను మళ్ళీ 500 డ్రా చేద్దాం అనుకుంటున్నాను. మిగిలిన బ్యాలెన్స్ ఎంత, 100. నేను ఇప్పుడు 100 ఎంటర్ చేశాను అనుకో. సో ఇక్కడ 100 అనేది నాకు డిపాజిట్ అయిపోయింది, విత్డ్రా అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి, అవుట్ ఆఫ్ వైల్ లూప్ అని చెప్పేసి మనకి ఇక్కడ డిస్ప్లే అయ్యింది. మనకు కావాల్సింది కూడా ఇదే కదా, మనకు అమౌంట్ ఎప్పుడైతే 0 అవుతుందో అప్పుడు ఆ లూప్ నుండి టర్మినేట్ అయిపోవాలి. ఓకే, ఇవి వైల్ లూప్ ప్రాబ్లమ్స్ గురించి. ఓకే, వి విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. హ్యాపీ కోడింగ్.